అయ్యో తాత తాత, నీకింకా 111 ఏళ్ళు నిండకుండానే అప్పుడే 100 ఏళ్ళు నిండిపోయాయా తాత తాత. ఊరి నీ అబ్బా, 100 ఏళ్ళంటే 100 సంవత్సరాలేరా. 100 సంవత్సరాలు దాటిన తర్వాతే 111 సంవత్సరాలకు వస్తారు. తాత సెంచరీ ఎప్పుడో కొట్టేశాడు. అయ్యో తాత, సెంచరీయే కొట్టావా తాత? రెండో సెంచరీ కొట్టుంటే విరాట్ కోహ్లీ గడి కంటే పెద్ద కట్అవుట్ వేసేవాడిని కదా తాత తాత. ఇంటికొచ్చి గోల్ చేసిన ప్రతిసారి నీ కర్రతో కుక్కను కొట్టినట్టు కొట్టేవాడు కదా తాత. ఇప్పుడు నువ్వు చచ్చిపోయావు, నన్ను ఎవరు కొడతారు తాత తాత. ప్రతిసారి నువ్వు చుట్ట తెమ్మన్నప్పుడు అందులో రూపాయి సైడ్ వేసేవాడిని తాత. ఇప్పుడు నన్ను చుట్ట తెమ్మనిది ఎవరో, రూపాయి ఎవరి దగ్గర సైడ్ అయిన తాత తాత. తాత, కాశీగారి కళ్ళు పాక దగ్గర తప్ప తాగి పడిపోతే మేమే కదా తాత నిన్ను ఇంటికాడ తీసుకొచ్చి పడేసేవాళ్ళు. మేమే ఇప్పుడు ఎవరిని తీసుకురావాలి తాతో తాత. ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది, త్వరగా తీసుకెళ్దాం పదండి. నాన్నగారు మీతో పాటు నేను కూడా వస్తాను నాన్నగారు. పిల్లలు శ్మశానానికి రాకూడదురా, అందుకే తీసుకెళ్ళట్లేదు, లేకపోతే నేనే తీసుకెళ్ళేవాడిని మిమ్మల్ని. త్వరగా పదండి వెళ్దాం. రే, గుడ్డు పెట్టే కోడిలాగా అంత నీరసంగా ఉన్నావేంట్రా? మా తాత చచ్చిపోయినప్పటి నుంచి ఇష్టపడి కొనుక్కున్న కలర్ కోడిపిల్ల చచ్చిపోయిన పిల్లోడ్లా అయిపోయింది నా జీవితం. అదిగో ఎదురుగా మా తాత కనబడుతున్నట్టే అనిపిస్తుంది. అరే మనవడా, మీ తాతను వచ్చానురా. మా తాత మాట్లాడుతున్నట్టు కూడా అనిపిస్తుందిరా. అరే మనవడా, నిజంగా మీ తాతనే వచ్చానురా. రే, ఎదురుకుంటూ మా తాత నాకు నిజంగానే కనబడుతున్నాడు రా. రే, తాత పోయినప్పుడు దాని నుంచి తాత గురించి ఆలోచిస్తున్నావు కదరా, అందుకే నీకు తాత కనపడుతున్నట్టు అనిపిస్తున్నాడు. ఇదంతా నీ భ్రమరా. ఊరి భ్రమ లేదు, బ్రహ్మోత్సవం సినిమా లేదురా. ఊరి అరుంధతి సినిమాలో అనుష్కకు పశుపతి కనపడుతున్నట్టు మా తాత నాకు క్లియర్గా కనపడుతున్నాడు రా. మా తాత చెప్పేది కూడా నాకు వినపడుతుంది. శివుటూడి శివులు శంకు ఊదినట్టు వీడి ఎంత చెప్తున్నా మాట్లాడట్లేదు. వీడికి ఏదైనా ఎగ్జాంపుల్ ఇచ్చి చెప్దాం. ఉరే, శంకర్ దాదా జిందాబాద్ సినిమా చూసేవారా? ఎందుకు చూడలేదురా బాబు, ఇదివరకు జెమినీ టీవీలో సీడీ అరిగి దాకా వేసేవాడు. మధ్యాహ్నం షో వేసేవాడు రా. భోజనం చేసిన తర్వాత అలా సూత్త పడుకుని పోయేవాడిని. భలే ఉండేది. అందులో చిరంజీవి గారికి బాగా గాంధీ తాత పుస్తకాలు చదివి 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 ఎదురుగుంటే గాంధీ తాత కనబడిపోతాడు రా. నువ్వు కూడా మీ తాత గురించి అలాగా ఆలోచిస్తానే ఉన్నావు కదా, అందుకే నీకు మీ తాత కనబడిపోతున్నాడు రా. అంటే శంకర్ దాదా జిందాబాద్లో చిరంజీవికి అయినట్టు నా మైండ్లో కూడా కెమికల్ కనబడయిందంటావు. ఇప్పుడు అర్థమైందిరా బాబు నీకు. మీ తాత గురించి నువ్వు ఎక్కువ ఆలోచించకుండా ఉంటే మీ తాత వెళ్ళిపోతాడు రా. ఉరి, నువ్వు చెప్తుంది కరెక్టో కాదో ఒక్కసారి తాతని అడిగి కనుక్కున్నాను రా. తాత తాత, నా మాటలు వినబడుతున్నాయా తాత నీకు? చెప్పరా మనవడా, నీ మాటలు నాకు బాగా వినపడుతున్నాయి. ఉరి, వినబడుతున్నాయంట్రా. బుర్ర దొబ్బిందికి అర్జెంటుగా స్వామీజీ దగ్గరికి తీసుకెళ్ళిపోవాలి. తాత, అసలు నువ్వు ఎందుకు వచ్చావు తాత? అది నేను ఇక్కడికి ఎందుకు వచ్చానంటే, నాకు అర్థమైపోయింది, నువ్వు మామ కోసం వచ్చావు. లేదురా మనవడా, తందుకు కాదు. కాదా? నాకు అర్థమైపోయింది తాత, నువ్వేం చెప్పక్కర్లేదు. నువ్వు వచ్చింది చిన్న మామ కోసం. ఎలా కనిపెట్టా? అది కూడా కాదురా మనవడా, నేను చెప్పేది ఒక్కసారి వినరా. ఇది కూడా కాదా? నాకు అర్థమైపోయింది. ఫైనల్, నువ్వు నీ ఆస్తి ఎవరెవరు తీసుకుంటున్నారో చూడటానికి వచ్చావు. ఫిక్స్ అయిపో. అందుకే నిన్ను కోతిగాడన్నారా. రే, పిచ్చి కూతురా, నీలో నువ్వే మాట్లాడుకోకరా. ఎవరైనా చూసారంటే నీకు నిజంగా పిచ్చి పట్టేసింది అనుకుంటారు. ఊరి, నువ్వు కూడా పిచ్చి బత్తాయి గడ్డలో మాట్లాడతావేంట్రా? తాత నాకు కనబడుతున్నాడు రా. ఇప్పుడేంటి, నీకు తాత కనబడుతున్నాడు అంటావు అంతే కదా? ఊరి, అదే కదరా నేను చెప్పేది. చచ్చిపోకముందు కంటే చచ్చిపోయిన తర్వాత మంచి గ్లామర్గా ఉన్నాడు రా తాత. రే, శంకర్ దాదా జిందాబాద్ సినిమాలోని గాంధీ తాతకి డాక్టర్ గారు టెస్ట్ ఆడతారా. ఇప్పుడు సేమ్ అలాగే నువ్వు కూడా తాతకు టెస్ట్ పెట్టు. ఆ టెస్ట్లో తాత పాస్ అయ్యాడనుకో తాత దెయ్యం అని అర్థం. పాస్ అవ్వలేదనుకో తాతను నువ్వు మర్చిపోవాలి. రే, సూపర్ ఐడియారా. ఇప్పుడు మన తాత చేత మీరెవరో కోటీశ్వరుడు ఆడించేస్తాను చూడు. తాత, ఇప్పుడు నేను నిన్ను ప్రశ్న అడుగుతాను, దానికి 4 ఆప్షన్లు ఇస్తాను. నువ్వు ఏదో ఒక ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ నిజంగా నువ్వు ఆన్సర్ కరెక్ట్ చెప్పావనుకో నువ్వు ఆత్మని ఒప్పుకుంటాను, లేదు అంటే నువ్వు గాలిలో కలిసిపోవాలి. సరేనా? అలాగే అడగరా మనవడా. కంప్యూటర్ గారు, స్క్రీన్ మీద మొదటి ప్రశ్న ఇవ్వండి.
మీరు చనిపోక ముందు మీ పెన్షన్ డబ్బుల్ని ఎక్కడ దాచారు? ఏ పోపుల డబ్బాలో, బి సొరుగులో, సి మీ లింగి పంచలో, డి మంచం కింద. మీ ఆన్సర్ ఏంటో చెప్పండి తాతగారు. ఈ 4 ఆప్షన్లో కూడా తప్పేరా మనవడా. నేను ఇక్కడెక్కడ దాయలేదు, నా పెట్టిలో దాశాను, కావాలితే వెళ్ళి చూసుకో. రీ తాత పెన్షన్ డబ్బులు ఎక్కడెట్టాడు చెప్పాడు రా. రే సూపర్ క్వశ్చన్ అడిగావురా. ఇప్పుడు కానీ పని అయిందనుకో తాత పెన్షన్ డబ్బులు లాభం, లేదంటే తాత ఆత్మగారిని తెలిసిపోద్ది. ఎటైనా ప్లస్సే. ఒకసారి ఇంటికి వెళ్ళి చెక్ చేయరా నిజంగా పెన్షన్ డబ్బులు అందులో ఉన్నాయో లేదో. అలాగే. రే 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 ఏమైందిరా? కువ్వకాలం గార్జీల అలా పరిగెట్టేస్తున్నావు. ఏం లేదు నాన్నగారు. పెన్షన్ డబ్బులు నిజంగానే ఉన్నాయి అంటే తాత ఆత్మ నిజమేనా? అయ్యి బాబోయ్, పెన్షన్ డబ్బులు దొరికి నేను ఆనందపడాలో లేకపోతే తాత ఆత్మ అని చెప్పేసి భయపడాలో ఏం అర్థం అవట్లేదు. అర్జెంటుగా రమేష్ గారిని కరాలి. రే ఏమైందిరా? డబ్బులు దొరికినాయా? రే నేను ఇంత గట్టిగా అరుతుంటే తేరు కుట్టిన దొంగోళ్ళలో బిగిసిపోయావేంట్రా? చెప్పరా డబ్బులు ఉన్నాయా లేదా? ఒరే డబ్బులు నిజంగానే దొరికేసినీరా. రే సూపర్ రా, నీ తాత చెప్పింది నిజమే. ఓ నీ అబ్బా, నువ్వు డబ్బులు దొరికి నేను ఆనందపడుతున్నావేంట్రా? నేను ఆ తాత ఆత్మ నిజమని భయపడిపోతున్నాను రా. నీకు కనపడతలేదు కానీ ప్యాంట్లో ఆల్రెడీ లీక్ అయిపోయిందిరా వాటర్. రే తాత ఆత్మ నిజంగా ఉందని కన్ఫర్మ్ అయిపోయింది కాబట్టి ఆ తాత ఆత్మ పంపించడానికి మనకు ఒకే ఒక్కరు సాయం చేయగలరా. తాత ఇచ్చిన పెన్షన్ డబ్బులన్నీ అయిపోయినా పర్లేదురా, ఆ సాయం చేసే వాళ్ళ దగ్గరికి వెళ్దాం పదరా. ఇంకెవరో మన స్వామీజీ. ఒరే అర్జెంటుగా పదరా, వెళ్ళి మనం ఆ స్వామీజీని కలుద్దాం. స్వామి స్వామి చెప్పండి, ఏమిటి ఇలా వచ్చారు? ఎందుకంటే ప్రేమంట సినిమాలో తమన్నా రాము కనబడ్డట్టు చచ్చిపోయిన తాత ఆత్మ మా కోతిగడికి కనబడుతుందంట స్వామి. దీనికి ఎలాగన్నా మీరే పరిష్కారం చెప్పాలి. అవునా? ఏది ఒక్కసారి నోరు తెరు నాయనా. ఇందాకడే ఫుల్గా టిఫిన్ చేసి వచ్చాను స్వామి. ఇప్పుడు ఐస్ క్రీమ్ అలాంటివి ఏం వద్దు స్వామి, తినలేను. మీ వాడు చెప్పేది అక్షర సత్యం. నిజంగానే వాళ్ళ తాత ఆత్మ మీ వాడికి కనబడుతుంది. మా ఊడు చెప్పేది కూడా అదే స్వామి. మీరే ఎలాగన్నా సరే తాతకు తత్కాల టికెట్టేసి పైకి పంపించారు. ఆ ఆత్మని నేను పంపించలేను, మీ వాడు మాత్రమే పంపించగలడు. ఏంటి మా ఊడా? దొండకాయకి బెండకాయకి తేడా తెలియని మా ఊడికి ఆ ఆత్మను పంపించడం ఎలా సాధ్యమవుద్ది స్వామి? ఆ ఆత్మ మీ వాడికి కనబడుతుంది అంటే ఆ ఆత్మకి ఏదో ఒక తీరని కోరిక ఉంది. మీరు ఆ ఆత్మ కోరిక తీరిస్తే ఆ ఆత్మ దానంతటా అదే పరమాత్మలో కలిసిపోతుంది. ఇదొక్కటే దీనికి పరిష్కారం. నాకు అర్థమైంది స్వామి. మా తాత పెన్షన్ డబ్బులన్నీ ఖర్చు పెట్టైనా సరే మా తాత కోరికేంటో తీర్చేసి మా తాత ఆత్మను పరలోకాలు పంపించేస్తాను స్వామి. మేము ఇంకెళ్ళొస్తాం స్వామి. వెళ్ళండి, విజయీ భవ. రే స్వామిది చెప్పిందంతా బాగానే ఉంది కానీ ఇప్పుడు మా తాత ఆత్మనే ఎలా కేకేయాలరా? రే నాకు ఐడియా వచ్చిందిరా. ఇప్పుడు చిరంజీవి సినిమాలో గాంధీ తాతను రప్పించడానికి రఘుపతి రాఘవ రాజా రామని పాట పాడతాడురా. అలాగే మీ తాతకి ఏ పాట ఇష్టమో చెప్పావనుకో, అది మనం పాడామనుకో జింకలా గెంతుకుంటూ వచ్చేస్తాడు. అంటే ఇప్పుడు మా తాతకి ఇష్టమైన పాట పాడాలంటావు? మా తాత తెలుగు పాటలు చాలా తక్కువ విన్నారా. మా తాత అత్తమాటలు క్యాసెట్ వేసి క్యాసెట్ అరిగిలైన పాట ఒకటి ఉంది. అది ఏంటనుకున్నా, శీల శీలా కే జవాని. ఈ సాంగ్ మా తాత తగినేవుడురా. ముసలోడే కానీ మహానుభావుడురా మీ తాత. మరి ఇంకెందుకు పాట పాడి పిలిచి మీ తాతనే. శీల శీలా కే జవాని తాత ఎక్కడున్నాను రావాలి.
ఒరే మనవడా నేను వచ్చేసానురా. రే తాత వచ్చేసాడురా. తాత నువ్వు నీ ఆఖరి కోరిక తీరకుండా చచ్చిపోయాడంట కదా తాత. అలా అని చెప్పి మా స్వామీజీ చెప్పాడు. నీ ఆఖరి కోరిక ఏంటో చెప్పు, అది తీర్చి నీ ఆత్మని పరమాత్మలో కలిపేస్తాం. ఒరే మనవడా మొదటి నుంచి నేను ఇది చెప్పడానికే ప్రయత్నిస్తున్నాను రా, కానీ నువ్వు నన్ను ఎక్కడ చెప్పనిచ్చావు. సారీ తాత, ఇప్పుడు చెప్పు నీ కోరిక ఏంటో. ఎలాగన్నా సరే నీ కోరిక నీ పెన్షన్ డబ్బులతోనే తీర్చుతాను. చెప్పు తాత. ఒరే మనవడా నేను చచ్చిపోకముందు తాతారావు గడి కళ్ళు పాక దగ్గర ఒక కళ్ళు బాటిల్ తెచ్చుకున్నాను రా, అది తాకంగానే చచ్చిపోయాను రా. నాకు కళ్ళు ఇప్పించరా, తాగిన ఆత్మని పరమాత్మలో కలిపేసుకుంటాను. తాగుబోతు తాత అనిపించుకున్నావు కదా తాత. నీకు కావాల్సింది కళ్ళే కదా, పదెళ్ళి ఇప్పుడు ఇప్పిస్తాను. తాత ఇదిగో తాత నువ్వు అడిగిన కళ్ళు, ఫుల్గా తాగేసి నీ ఆత్మకు శాంతి కలిగించేసుకో. చాలా సంతోషం రా మనవడా. రే తాత కళ్ళు ఫుల్ ఎక్కేనట్టుందిరా. డ్యాన్స్లు వేస్తారు, మనం కూడా వేద్దాం తాతతో పాటు. నా కోరిక తీరిందిరా, ఇక నేను వెళ్తానురా. అలాగే తాత, పైనుంచి మమ్మల్ని చూస్తూ ఉండు అప్పుడప్పుడు, సరేనా? తాతను ఎలా అయితే పరలోకాన్ని పంపించేసాను రా, నేను ఫుల్ హ్యాపీ.